హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు కూడా సూర్యోదయం సమయానికి చక్కటి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే గేదె పాలైతే పిండటానికైతే వచ్చేసామనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేనైతే ఒరిజినల్ వాయిస్ అయితే అలానే ఉంచేసాననమాట. పాలు పిండేటప్పుడు మా అమ్మ మాట్లాడిన మాటలన్నీ అలానే ఉంచేశాను. వీడియో అయితే చక్కగా మీకు నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి. అలానే పూర్తిగా వాయిస్ మొత్తం అలానే ఉంచలేదండి, కొంత నాయిస్ అయితే తీసేసాననమాట. అంటే డిస్టర్బెన్స్గా అనిపించింది వీడియో, అందుకే తీసేశాను. ఈ బెరగొడ్లు కూడా ఆసిపోయింది తల్లి ఎటు మీద కూడా శాతాలు ఎంత తగ్గిస్తండ్రి. బయట కొనుక్కోవాలంటే 70 రూపాయలు 80 రూపాయలు అంటండ్రి. కేంద్రంలో పోయాలంటే 30 రూపాయలు 50 రూపాయలు అంటండ్రి. అగో కేంద్రంలో లీటర్ పాలు వచ్చేసి ఎంత రేటు పడుతుంది మా? పడుతున్నాయి, శాతం వచ్చినకుంది. ఏడొస్తే 55 ఏమేస్తాడు అట్టుకొని. 6 వస్తే 40, ఇంకా 5 4 వస్తేనేమో 35 40 రూపాయల లోపు. అదే మనం కొనుక్కోవాలంటే కేంద్రంలో అక్కడైనా 70 మనం రూపాయలు అంట. కొనాలంటే శాతంతో పనిలేదు కదా. వ్యాపారం అంటుందిగా పోల్చుకోండి నాయన 70 రూపాయలు. మరి శాతాలు వస్తే వేసేది అంటుంది పోసేవాళ్ళకి. అది కాక మనం పోసేది సంగం డైరీకి బోనస్ వస్తాయి ఏం చెబుతాం రాసుకి. శాతాలు అసలు రాకపోతాను. ఏం చేస్తాను, ఈ బెరగులు కూడా ఎత్తేస్తాలి జనం. ఎత్తేసారంటే ఇంకా ఈ 100కు పోతాయి. చీటకి కొత్త తౌడు మిక్చరు పచ్చి మేత ఎండి మేత ఎంత హానా పడుతుందో. అప్పుడు ఇవన్నీ లేవు కదమ్మా, తౌడు ఒకటే వేసేవాళ్ళు అంతే కదా. అప్పుడు మేము ఏర్పాటు కొత్తలో అయితే ఏముంది, చెక్క మిక్చర్ అసలు ఏం కూడా లేదు మాకు. అన్నీ పెరిగిపోయింది, శాతాలు అయిపోతుంటాయి. లేదు బెరగొట్టు ఏమని కట్నం కూడా కట్టట్లేదు. ఇప్పు తొక్కిద్ది నన్ను, అబ్బాయి ఇప్పుతురండి ఇప్పుడే. పిండకుండా ఇప్పు ఏం చేస్తావయ్యా దోణ్ణే. ధను వద్దమ్మా ఆగు, పిండని ఇప్పుడే కూర్చుంది. ఈ బెర్రెందం ఎంత బక్కగా ఉంది. తింటానే ఉంటుంది, చిట్టి తిన్నాడు తింటానే ఉంటుంది. అట్లా తోలు పలకన. దీన్ని అమ్మాలంటే ఎంత కొంటారా? ఎంత రేట్ ఉంటుంది ఇది? ఎంత ఎందుకుండదా, 60 ఏళ్ళ తక్కువ ఇచ్చేది ఉంటుంది, 60 ఏళ్ళు పైన ఉంటుంది. అదైతే 70 80 ఏళ్ళకు కొంటుంది. ఎందుకు ఈ బెర్ర 60,000 ఆ బెర్ర 80,000 అంటున్నా? మనం మట్టం కదా కొద్దిగా, బెర్ర ఎగ్గరం లేదుగా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కొంటుంది. ధను దాని గిడురా పండి ఒకసారి దాన్ని పొడిసిద్దా, వాడిని పొడిసిద్ది. మా వాడు దోడు నిప్పినా కానీ నాన్న రాలేదని ఆ దోడు అట్లానే ఉంది, పోవట్లేదు తల్లి దగ్గరికి. వాడు నెడుతున్నాడు పో అని. కొత్త వాళ్ళు ఇప్పేసరికి వెళ్ళే ఆడే వెళ్ళేది అది.
బెరగోళ్ళకి కూడా పైకి రాల మేమేరా మచ్చికి వాటికి మేము బాగలు ఎరిగిడిది నువ్వు లేచి రావేంది రోజు మేమే కదా ఇప్పేది ఇంకా వాటికి మా అవును మా నాన్న రాలేదని అది అలానే ఉంది చాలా సేపటి వరకు. ఏంది బెర్రుతా ఉంటుంది? రౌండ్ తిరిగిద్ది దానికి అలవాటు తిరగటం. నువ్వు లేరా దాన్ని బెదిరితీయో దీనికి మనమ్మ దన్ను దీనికి తోడునంటే ఇప్పురా. ఎన్ని ఉన్నాయిరా ఏ దోడంటావా ఎల్లు రాని అప్పుడు వెళ్ళకు అంట. ఓకే అండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మచ్చికయ్యి మేము పోతేనే వస్తున్నాయి లేకపోతే రావట్లా.